ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్లో 5, తెలంగాణలో 5 ఖాళీలకు షెడ్యూల్ను విడుదల చేశారు. మార్చి 29న ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది. దీంతో ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 3న నోటిఫికేషన్ విడుదల కానుండగా మార్చి 20న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్లో 5, తెలంగాణలో 5 ఖాళీలకు షెడ్యూల్ విడుదల చేశారు. మార్చి 29న ఎమ్మెల్యేల పదవీ కాలం ముగియనుంది. దీంతో ఈసీ షెడ్యూల్ను విడుదల చేసింది. మార్చి 3న నోటిఫికేషన్ విడుదల కానుండగా మార్చి 30న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్లో 5, తెలంగాణలో 5 ఖాళీలకు షెడ్యూల్ను విడుదల చేశారు. మార్చి 29న ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది. దీంతో ఈసీ ఈ షెడ్యూల్ను విడుదల చేసింది. మార్చి 3న నోటిఫికేషన్ విడుదల కానుండగా మార్చి 20న ఎన్నికలు నిర్వహించనున్నారు ఇరు రాష్ట్రాలలో. ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ మూర్తి. ఏదైతే మార్చి 29న అంటే వచ్చే నెల మార్చి 29న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలికి సంబంధించి కూడా 5 సభ్యులు కూడా తమ సభ్యత్వానికి చివరిగా చెప్పవచ్చు. ఆ 5 మంది కూడా సభ్యుల పదవీ కాలం ముగియబోతుంది. 5 చూస్తే ప్రధానంగా చూసుకుంటే జంగా కృష్ణమూర్తి ఒకరు, అలాగే మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, అలాగే ఉద్యోగ సంఘాల నేతగా ఉన్న అశోక్ బాబు, అలాగే బీటీ నాయుడు, అలాగే దువ్వరపు రామారావు. ఈ 5 మంది పదవీ కాలం కూడా మార్చి 29న ముగియబోతుంది. వీరి స్థానంలో కొత్తగా ఎన్నిక చేసేందుకు కూడా ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం కూడా షెడ్యూల్ ఖరారు చేసింది. షెడ్యూల్ కూడా విడుదల చేసింది. దీని ప్రకారం చూసుకుంటే షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే ఈ 5 ఎమ్మెల్యేలు అంటే 5 కూడా ఎమ్మెల్యేలు కూడా టీడీపీ నుంచి ప్రస్తుతం వాళ్ళు పదవిలో కొనసాగుతున్నారు. టీడీపీకి సంబంధించిన 5 ఎమ్మెల్సీల పదవి కాలం కూడా మార్చి 29న ముగిపోతుంది. దీనికి సంబంధించి చూసుకుంటే మార్చి 3న ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అలాగే దాని తర్వాత కూడా మార్చి 20న పోలింగ్ ఉంటుంది. మార్చి 20 తారీఖు కూడా దీనికి సంబంధించి కూడా ఎన్నికలకు సంబంధించి కూడా ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన 5 ఎమ్మెల్సీ స్థానాలు కూడా మార్చి 20న ఎన్నికలు ఉంటాయి. అదే రోజు కూడా ఆ కౌంటింగ్ ఉంటుంది. అదే రోజు కూడా ఫలితాలు వచ్చేస్తారు. మొత్తం చూస్తే మార్చి 24 కల్లా కూడా ఈ ఎన్నికలకు సంబంధించిన 5 ఎమ్మెల్సీకి సంబంధించి కూడా ఎన్నికల ప్రక్రియ ముగిసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా షెడ్యూల్ ఖరారు చేసి ఈ మేరకు కూడా ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ప్రధానంగా చూసుకుని మనం చెప్పుకోవచ్చు 5 ఎమ్మెల్సీ స్థానాల్లో ఏదైతే ఎమ్మెల్యే కోటాలో పదవి కాలం ముగిపోతుందో 5 స్థానాల్లో మరి టీడీపీ 5 తీసుకుంటుందా, దాంట్లో కూడా ఒకటి ఇప్పటికే చూసుకుని మనకు జనసేనకి ఇచ్చే అవకాశం అని చెప్పి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడే జనసేన రాష్ట్ర నేత అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా ఇందులో భాగంగా ఒక ఎమ్మెల్సీ సీట్ ఇచ్చే అవకాశం అని చెప్పేసి కూడా సమాచారం. ఎందుకంటే ఇప్పటికే అతనికి ఎమ్మెల్సీ కోటాలో అతనికి ఖచ్చితంగా మంత్రి క్యాబినెట్లోకి తీసుకుంటామని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా చెప్పడం జరిగింది. అతని త్వరలో ఎప్పుడు తీసుకుంటారు, ఎప్పుడు ముహూర్తం ఫిక్స్ అవుతుంటారు క్యాబినెట్లోకి తీసుకోవడం చేసి కూడా ఇప్పుడు తెరపడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జరిగే ఈ 5 ఖాళీలు ఏదైతే అవుతున్నాయో ఎమ్మెల్యే
కోటలో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయో అందులో ఖచ్చితంగా ఒక స్థానం మటుకు జనసేనకి ఇచ్చవచ్చు. అది కూడా అందులో కూడా జనసేన నేత కొన్నిదల నాగబాబు కూడా ఈ సీటు ఇచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత అతన్ని నాగబాబు కూడా ఏపీ క్యాబినెట్లకు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన చర్చల్లో ఖచ్చితంగా నాగబాబుకు క్యాబినెట్ తీసుకుంటామని చెప్పేసి ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది, ఒక భరోసా కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే మార్చి 29న ఖచ్చితంగా ఏదైతే ఖాళీ అవుతుందో 5 స్థానాల్లో ఒకటి ఖచ్చితంగా జనసేనకి ఇచ్చే అవకాశం ఉంది. జనసేనలో భాగంగా నాగబాబుకి ఎమ్మెల్సీ స్థానం కేటాయిస్తారు. అతను నెక్స్ట్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యా ఖచ్చితంగా అతన్ని క్యాబినెట్లకు తీసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. మిగతా 4 స్థానాల మటుకు దాంట్లో ఒకటి బీజేపీ కూడా అడిగే అవకాశం ఉంటుంది. బీజేపీ కూడా ఒక ఎమ్మెల్సీ స్థానం ఇస్తారా, మరి వాళ్ళైతే ఖచ్చితంగా ఒక ఎమ్మెల్సీ స్థానం అడిగే అవకాశం ఉంటుంది. మిగిలిన 4 స్థానాల మటుకు ఖచ్చితంగా టీడీపీకే ఉంచుకుంటే మటుకు మళ్ళీ టీడీపీలో ఎవరికి ఇస్తారు ఎమ్మెల్సీ స్థానాలు, ఎవరు పోటీ పడతారు, దాంట్లో మరి చంద్రబాబు నాయుడు ఎవరికి అవకాశం ఇస్తారో మనం చూడాల్సి ఉంటుంది. మొత్తం చూసుకునే మటుకు ఈ నోటిఫికేషన్ మటుకు ఇప్పుడు షెడ్యూల్ ఖరారైంది. వచ్చే నెల మార్చి 29 లోపల ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కూడా పూర్తి చేసే విధంగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఒక షెడ్యూల్ ఖరారు చేసింది. మార్చి 20 తారీఖున మటుకు ఎన్నికలు అలాగే సంబంధించి కూడా ఆ రోజు పోలింగ్ ఉంటుంది, ఆ రోజు కౌంటింగ్ కూడా ఉంటుంది. మూర్తి ఇది మొత్తం చూసుకునే మటుకు ఖచ్చితంగా వచ్చే ఈ